చూడండి సూపర్ కదా ఈ వార్త. ఆహార కల్తీ దక్షిణాదిలో తెలంగాణకు 2వ స్థానం. సూపర్ కదా, దక్షిణాదిలో మనమే సెకండ్ ప్లేస్ ఉన్నామంట కల్తీలో. తెలంగాణలో ఇలా సంవత్సరం శాంపిల్స్ కల్తీ 2024 నుంచి 2025 వరకు. సో దేశంలో ఆహార కల్తీ రోజు రోజు పెరిగిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించిన లెక్కలు భయపెడుతున్నాయి. 2021-24 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార పదార్థాల నమూనాలు, అందులో కల్తీ తేలిన నమూనాల లెక్కలను రాష్ట్ర వారీగా పరిశీలిస్తే అందులో మన దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ సెకండ్ ప్లేస్ లో ఉందంట. అది ఎన్నోసార్లు వీటి మీద దాడులు చేసినట్టు చేస్తున్నారు కానీ మన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఊరికే పైన. నేను గతంలో కూడా చెప్పాను, ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ గా దాడులు చేస్తే హైదరాబాద్ లో ఉన్న 5 స్టార్ కాదు కదా 7 స్టార్ హోటల్స్ కూడా సీజ్ చేయాల్సి ఉంటుంది. మీరేం చేస్తారు, సీజ్ చేస్తారు, ఒక 3 రోజులు సీజ్ చేస్తారు, మళ్ళీ వాళ్ళు వేరే లైసెన్స్ తెచ్చుకుంటారు, మళ్ళీ యథారాజు వీళ్ళంతా చిన్న హోటల్ దగ్గర పెద్ద హోటల్స్ పోతే మా సార్ పంపించింది సార్ ఏం చేయమంటారు సార్, ఇది ఎవరు ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు హెల్త్ ఆఫీసర్ చేస్తుంది. చిన్న హోటల్స్ పైన వీళ్ళు చేసేదంతా కూడా రోడ్డు ఈడ కనిపిస్తుంది కూడా చిన్న హోటల్. ఎందుకంటే ఇలాంటి కనిపించే ప్రాంతం అంతా కూడా చిన్న హోటళ్లలో పెద్ద హోటల్స్ కి అసలు చూడండి 4 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టి తెచ్చిన ఫుడ్ తెచ్చినా కూడా చూసి పర్మిషన్ వెళ్ళిపోతారు. కానీ అవసరమైతే వాళ్ళు కూడా వెళ్తారు, పార్సల్ తీసుకెళ్తారు, కానీ వాళ్ళకి ఫైన్ వేరు, వాళ్ళ మీద చర్యలు. అసలు ఆ హోటల్ పోవాలంటే పర్మిషన్ తీసుకోవాలా, వీళ్ళ దగ్గర పోవాలంటే దౌర్జన్యంగా పోతారు. అవును.